ఎగిసి తంతే వెంకటేశ్వర స్వామి ఎగిసి తంతే జగన్మోహన్ రెడ్డి కనపడలే. ఇప్పుడు ఎగిస్తుంటే 164 మంది గల్లంత అయిపోయింది. అర్పణ సార్వత్రిక ఎన్నికల దగ్గరున్న ఈ నేపథ్యంలో మీరు ఇట్లా మాట్లాడడానికి కొంతమంది ఏమంటున్నారంటే టీడీపీకి అమ్ముడు పోయిండు కిరాకార్పి అని చెప్పి 100 కోట్లు పైకం తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అందులో ఎంతవరకు వస్తాం? ఇప్పుడు 100 కోట్లు నాకు ఇస్తే నా భార్యని బూతులు తిట్టించుకుంటానా? 100 కోట్లు నాకు ఇస్తే నన్ను చంపేస్తాను బెదిరిస్తుంటే 100 కోట్ల నుంచి కాపాడతాయా? వైఎస్ఆర్సీపీ గోండా నా కొడుకులు, గుట్కా నా కొడుకులు మాస్కులు ఇవ్వండిరా నాయన, కరోనా వచ్చిందంటేనే నడి రోడ్డు మీద గుండు గుట్టించి పిచ్చోని చేసి చంపేసిన సుధాకర్ రెడ్డి నాకు తెలియదా? పాప మా అక్కని ఇబ్బంది పెడుతున్నారని అమర్నాథ్ గోడిని కుర్రాడు వెళ్తే వాడికి తగలబెట్టేసింది నాకు తెలియదా? సొంత బాబాయిని కదిలించి గొడ్డలు తెప్పించేసి నిలవనా నరికి ఈరోజు సిబిఐ వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకు టీడీపీ జనసేన 100 కోట్లు ఇస్తే నా ప్రాణం పోగొట్టుకుంటానా? జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కాదా? అవి ఎర్రగంగిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి, జగన్మోహన్ రెడ్డి, మన భారతీయ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేశారు ఇది. అది ఎవరికైనా తెలుసది. 4 రోజులాగా కుక్కను కొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అందులో నో డౌట్. కేవలం 4 రోజులేనా? ఏమో అది చంద్రబాబు నాయుడు గారు పెట్టే భిక్షను బట్టి కూడా ఉంటుంది. 3 నెల అయితే నెల. ఎందుకంటే వాళ్ళ కూతురే TV5లో లైవ్ ఇచ్చింది పక్కా ఆధారాలతో. ఈ ఫోన్ ఇక్కడి నుంచి వచ్చింది, ఈ ఫోన్ ఇక్కడి నుంచి వచ్చింది, వీడు ఇక్కడి నుంచి వచ్చాడు, వీడు ఇక్కడి నుంచి వచ్చాడు. దస్తగిరి లాంటి ఐ విట్నెస్ అందులో పాల్గొన్నోడి డైరెక్ట్గా లొంగిపోయిన తర్వాత ఇంకేదన్నా నువ్వు ఆపేది కేసుని? నువ్వు సీఎం పదవిలో ఉన్నావు కాబట్టి ఆపుకోగలిగావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పాపం వాళ్ళ కూతురు రోడ్డు మీద పడి ఆడస్తా ఉండదు. అసలు అంటే ఇప్పుడు కొత్తగా కేసు పెట్టి ప్రూవ్ చేయబడలే, ఆల్రెడీ ప్రూఫ్లు గీపులు అన్నీ అయిపోయింది. కుర్రాన్ని కాస్త టిఫిన్ తినిచ్చి లాక్కెళ్ళిపోవడం అంతే, లోపలేసేస్తారు. నిన్నటి వరకు తన వ్యక్తిగత వ్యాపారాల మీద బిజీగా ఉన్న కిరాకార్పి గారు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యర్థుల మీద ఈ రకంగా విరుచుపడుతున్నారంటే ఈయన వెనకాల ఎవరుంటారు? నా వెనకాల వెంకటేశ్వర ఉన్నాడు, నా వెనకాల మా ఆవిడ ఉంది, నా వెనకాల నేనుండా. నేను ఎవ్వడికి భయపడను. కిరాకార్పి జబర్దస్త్ నుంచి వచ్చేటప్పుడు కూడా అది చాలా గొప్ప ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం. నేను అలాంటి శ్యాంప్రసాద్ రెడ్డితోనే పెట్టుకున్నా అప్పట్లోనే. ఆ రోజు శ్యాంప్రసాద్ రెడ్డి నిలదీశాను నేను, నువ్వు భోజనం కరెక్ట్గా పెట్టట్లేదు, విలువ ఇవ్వట్లేదు, ₹1 డబ్బులు పెంచట్లేదు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి సాయం చేయట్లేదని. అంత పెద్ద ప్రోగ్రాం లాంటి ప్రోగ్రాం కూడా ఇంకోటి ఉండదని తెలుసు. అది కోల్పోతే నేను మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదని తెలుసు. కానీ నేను ఆ రోజుల్లోనే ఎదిరించులోని. మరి ఇదెంత నాకు ఇదేం కొత్త కాదు కదా. ఎక్కడైనా ప్రశ్నిస్తారా? నేను ఎవరైనా ప్రశ్నిస్తా, నా ఇష్టం, అది నా హక్కు. రేపు పొద్దున టీడీపీలో అన్యాయం జరిగితే ఇదే మాట మాట్లాడాలి. అన్యాయం జరిగే స్థాయి రాదన్న టీడీపీ జరిగితే అంటున్నాను. నేను ఎవరైనా ప్రశ్నిస్తా, జరిగితే ఎవరినైనా దేవుడినైనా ప్రశ్నిస్తా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జరిగితే నేనే ప్రశ్నిస్తాను. జనసేన వాళ్ళు తప్పు చేస్తే మీరు ఇదే రకంగా నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను అంటున్నా. నేను ఎవరైనా ప్రశ్నిస్తాను, అవకాశం వాళ్ళు ఎవరు అవకాశం వాళ్ళు చేయరు. ఎందుకంటే ఎప్పటి వరకు ఉన్నారంటే ఇప్పుడు ఒకటన్నా తప్పు చేశారు అంటే మరీ దారుణంగా టీడీపీ కార్యకర్త మాచల్ నియోజకవర్గంలో ఉండే తోట చంద్రయ్య అనే వ్యక్తి 1 ఎకరాలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహం వల్ల ఊరంతా చెడిపోద్దని కంఠం మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటే కంఠం కోసేశారు. అర్థమవుతుందా? అలాంటి తప్పు అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అయితే చేయదు కదా. ఆ రకంగా అయితే చేయదు. అంటే చిన్న తప్పులు, పొరపాట్లు, పథకాలు ఇవి ఎవడైనా చేస్తాడు, ఏ ప్రభుత్వమైనా. ఈ దారుణాలు ఎవరూ చేయరు కదన్న. శ్రీరెడ్డి లాంటి అమ్మాయి చేత, ఆ మొండ చేత బూతులు తిట్టించడం, ఆ బోరుగడ్డ అనిల్ చేత బూతులు తిట్టించడం, ఆ పోరంబోకు డెకాయిట్ నా కొడుకు పోసాని చేత నటిని అవమానిస్తున్నారేమో మీరు. వాడు ఎవరు నట్టే? శ్రీరెడ్డి గురించి సహ నట్టే 2-3 ఆస్కార్లు ఇచ్చినట్టున్నావు ఈ మధ్య నువ్వు. ఏమీ లేదు. ఇప్పుడు ఎంత మందిని ఇప్పుడు మా ఆవిడ అంటే మీ ఉద్దేశంలో ఆస్కార్ అవార్డు వస్తేనే నటులు అన్నట్ట? ఆవిడకి ఎన్నో ఇచ్చేస్తారు. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి నటి, ఆవిడ ఆస్థాన నటి ఆవిడ అనమాట. అంటే మీరు చంద్రబాబుకు సపోర్ట్ చేసే తప్పులేదు కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి చేసుకోవయ్యా. నేను ఎవడు చేయొద్దన్నాను? 10 పార్టీలు పెడితే 10 పార్టీలకి కార్యకర్తలు ఉంటారు, 10 పార్టీలకి ఆఫీసులు ఉంటాయి, 10 పార్టీలకి మేనేజర్లు ఉంటారు, 10 పార్టీలకి జెండా ఉంటుంది. ఎవడొద్దన్నాడు? బూతులు ఎందుకు అంట? అసలు నీకు సంబంధం. నేనంటే రాజకీయాల్లో దిగానబ్బా. నేను రాజకీయాల్లో దిగినా, నేను వేమిరెడ్డి గారి ద్వారా వెళ్ళాను, మాట్లాడినా, వచ్చినా, నేను పూర్తిగా దిగిపోయినా. నీకు ఎవడు కండువా కప్పాడు? నీకు ఎవడు పార్టీలోకి ఆహ్వానం ఉంది? నువ్వు ఎందుకు పార్టీలో తిరగట్లేదు? క్యాంపెయిన్లో ఎందుకు లేవు? ఒక ప్రెస్ మీటు నువ్వు మన సాక్షి ఆఫీస్ నుంచో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? చెన్నైలో ఎక్కడో దాక్కొని వీళ్ళు ఇచ్చే చిల్లర ముష్టి డబ్బులు ఎందుకు పెట్టాలంటున్నా? ఫేస్బుక్లో పెడితే డిలీట్ చేయడానికి ఉండదు, కేసు పెట్టడానికి ఉండదు. అదే ప్రెస్ మీట్లో మాట్లాడి పెడితే కేసు కదా. వాడైనా పంచప్రభాకర్ అనే వాడైనా, ఈ డెకాయిట్ నా కొడుకు వేణుగోపాల్ స్వామి అని ఉంటాడు, అందగాడు, చెప్తాడు నేను అందగాడిని, నాకు క్రష్ ఉంది అంటాడు కదా. ఈడు మాంసం అంటే ఆర్పన్న ఏం చెప్తున్నాడు? వైసీపీ నేతలకు సపోర్ట్ చేసే వాళ్ళంతా నీచ్ కమ్మిన వాళ్ళు అంతేనా? ఖచ్చితంగా.
వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో నీచ్ కమీన్ కుత్తేగాలి. ఎందుకు అట్లా అంటున్నా? ప్రూఫ్ అయిపోయింది కదా, ప్రూవ్ ఉంది కదా, ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కదన్నా. ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, సమంత గది నా చేతిన గది ఎక్కడో విడాకులు తీసుకున్నారని విషయాన్ని ముందుగానే పసిగట్టి ఏ పబ్బులోనో ఒక బకెట్ నిండా తాగా నా కొడుకు ఏదో మన ఇద్దరు మాట్లాడుతా ఉన్నాం అబ్బా. ఇప్పుడు కెమెరా ఆన్ చేయక ముందు మనం మామూలుగా మాట్లాడుకోవాలా, అది ఆయన అన్నాడు. అదిని మెల్లో జంజి వేసుకొని ఇంత లారీ అద్దాలు పెట్టి ఈ కొబ్బరి మొండం మొహం నా కొడుకు మీసాలెట్టు పెట్టి ఆ రాసి ఈ రాసి హీరోయిన్ రాసి అని మొత్తాన్ని పెట్టి సమంత నాగ చైతన్య విడిపోతారు. ఎందుకంటే విడిపోయేది ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ డ్రైవర్లు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎక్కడో ఒక చోట ఏదో ఒక పబ్బులో సమాచారం అయితే సమాచారం ఈడేం చేశాడు, ఆ సమాచారాన్ని మెల్లో వేసేసుకొని ఓ విడిపోయి ఇంకా ఈడు అన్నారు కదా నేను కలిసి ఉండగలరా, ఒరే మన పరుగు పోతుంది వాడు విడిపోయినారు. వీడు దీన్ని పట్టుకుని బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, వరల్డ్ కప్ లో ఇది గెలుస్తుంది. అర్బన్ ఇంత పెద్ద ఆస్ట్రాలజర్ ని పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నా ఎవడు వాడు ఆస్ట్రాలజరా? ఆస్ట్రాలజర్ అయితే నేను ఇంకా జ్యోతిష్యం ఎందుకు చెప్పను, నేను రాజకీయాల జోలికి రాని ఎందుకు చెప్పాడు? వాడు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకున్నట్లేవే.